ఇండియా చైనా దేశాల మధ్య రోజు రోజుకు అగ్గి రాజుకుంటుంది. ఈ రెండు దేశాలు అటు జనాలలోనూ అణ్వాయుధాలలోనూ సూపర్ పవర్ దేశాలుగా రాణిస్తున్నాయి. అయితే సిక్కిం సరిహద్దుల్లోని డోక్లామా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగితే భారత్ చైనాల మధ్య యుద్ధం జరగడం ఖాయమంటున్నారు. తాజాగా చైనా వేల టన్నుల యుద్ధ సామగ్రిని దక్షిణ టిబెట్లోని కున్లూన్ పర్వత ప్రాంతంలోకి తరలించిందని తెలుస్తోంది. భారత్తో సరిహద్దు అంశాలను చూసుకునే పశ్చిమ కమాండ్కు ఈ సైనిక ఆయుధ సంపత్తి రోడ్డు రైలు మార్గాల ద్వారా తరలించినట్లు చైనా మీడియా ప్రచురించింది. పశ్చిమ సరిహద్దు పరిధిలోని వచ్చే దక్షిణ కున్లూన్ పర్వత ప్రాంతంలోకి భారీ సైనిక సంపత్తిని తరలించాలని ఈ కథనం చెబుతోంది. కల్లోలిత జిన్జియాంగ్ టిబెట్ తో పాటు భారత్ తో సరిహద్దు అంశాలను ఈ పశ్చిమ కమాండ్ చూసుకుంటున్నది అని హాంకాంగ్ కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక పేర్కొంది. జూన్ చివరి వారంలోనే ఈ యుద్ధ సామగ్రిని చైనా సైన్యం టిబెట్ కు తరలించిందంటూ PLA అధికార పత్రిక ఓటంకిస్తూ కథనాన్ని ప్రచురించింది. దీంతో భారత్ పై యుద్ధం చేసేందుకు చైనా సన్నాహాలు చేపడుతున్నదా అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరోవైపు భారత్ కూడా అంతే ధీటుగా సమాధానమిచ్చేందుకు రెడీ అయింది. ప్రస్తుతం భారత్ కు పాకిస్తాన్ కంటే చైనాయే అతిపెద్ద శత్రువని చెబుతున్నారు భారత్ నిపుణులు. పాకిస్తాన్ తో చైనా చేతులు కలిపిందని, అక్కడ అణ్వాయుధాలను మోహరించిన చైనా వాటిని భారత్ పైకి ఎక్కువ పెట్టిందంటున్నారు. భారత్ పై దాడి చేయడానికి సిద్ధంగా ఉందని, ఇప్పటికే కాశ్మీర్లో ఆ రెండు దేశాలు కలిసే కవ్వింపు చర్యలకు దిగుతున్నాయని చెబుతున్నారు. భారత్ ఇక ఎదురుదాడి చేయాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. టిబెట్ ని చైనా కబంధ హస్తాల నుంచి విడిపించాల్సిన అవసరం ఉందని, అప్పుడే చైనా కళ్లెం వేయవచ్చంటున్నారు నిపుణులు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని సిక్కిం సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.